కౌశిక్ రెడ్డి సిఐడి సంబంధించినటువంటి విచారణలో భాగంగా అడ్వకేట్ టీం వచ్చారు. లలితారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. ఏం మాట్లాడారు, ఎంతసేపు విచారించారు, ఏ అంశాలు ప్రస్తావించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు పెట్టిన అలిగేషన్స్ కానీ ఏ అఫెన్సెస్ అంటున్నారు, ఇది నథింగ్ బట్ అన్లాఫుల్ అసెంబ్లీ అంటాడు. పార్టిసిపేటెడ్ ఇన్ రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ బై సిట్టింగ్ ఆన్ ఎన్హెచ్ హైవే అంటున్నారు. దేర్ బై అబ్స్ట్రక్టింగ్ వెహికల్ మూవ్మెంట్ అండ్ అబ్స్ట్రక్టెడ్ పోలీస్ అఫీషియల్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ ది లాఫుల్ డ్యూటీస్ అంటారు. వాట్ ఐఎమ్ సెయింగ్, ఇలాంటి కేసు కోసము సిఐడి ఎంక్వైరీ ఉంటుందా? సిఐడి అంటేనే అసలు రియల్గా కూడా ఆ శాంటిటీనే డిఫరెంట్ ఉంటుంది. ఇది చాలా చిన్న కేసు, బిలో 2 years పనిష్మెంట్ ఉన్న కేసెస్, వాట్ ఎవర్ అఫెన్సెస్ అలిగేషన్స్ ఉన్నాయో. సో ఇలాంటి కేసు కోసం ఇక్కడ సిఐడి గారి అంటే సిఐడి ఆఫీస్ యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏదైతే అంటే క్వశ్చన్స్ యాజ్ ఆల్రెడీ కౌశిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా బయట రివీల్ చేయడానికి లేదు. బట్ వాట్ ఎవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కేసు ఓన్లీ వాళ్ళు అడిగినప్పుడు ఈ కేసుకి సంబంధించిన ఎంక్వైరీలో అసలు సిఐడి భాగం ఏంటి? ఎగ్జాక్ట్ అదే చర్చ జరుగుతుంది. జనరల్గా నేషనల్ హైవే మీద కూర్చున్నారు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయింది, పోలీసులను కొంచెం దురుసుగా ప్రవర్తించారు, విధులకు ఆటంకం కలిగించారు. ఇట్లాంటి కేసులకు సంబంధించి రోజువారీగా మనం చూస్తుంటాం. రాజకీయ పార్టీలు రోజుగా ధర్నాలు అసెంబ్లీ ముందు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు అసెంబ్లీ ముందు జరిగిన ఎప్పటి నుంచో మనం ఉద్యమం టైం నుంచే తీసుకుందాం. ఎన్నోసార్లు ఎప్పుడైనా సిఐడి ఎంక్వైరీ జరిగిందా? ఇప్పుడు ఎన్నో విధాలుగా ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ఆయన సీఎం కాకముందు కూడా చాలా విధాలుగా తను కూడా ధర్నాలు చేసిరు. మరి ఎప్పుడైనా సిఐడి ఎంక్వైరీ జరిగిందా? అసలు ఈ కేసు ఏంది, ఈ సిఐడి ఆఫీస్ ఏంది, ఏ కేసులలో జరగాలో అనే విషయాన్ని కూడా మర్చిపోయి పై అధికారులు ఏది చెప్తే అది మేము ఫాలో అయిపోతామన్నారు. ఎన్నో హీనియస్ క్రైమ్స్ ఉన్నాయి. ఆ ఎన్ని హీనియస్ క్రైమ్స్లో ఇప్పటి వరకు సిఐడి ఎంక్వైరీ కూర్చుంది. సో అది వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఈరోజు డీజీపీ గారు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఎన్ని హీనియస్ క్రైమ్స్లో వాళ్ళు సిఐడి ఎంక్వైరీ పెట్టారు, దే హ్యావ్ టు అది చెప్పాల్సిందే. ఇది చాలా చిన్న కేసు. ఈ చిన్న కేసులో పొద్దున 11:35 నోటీస్ ఇచ్చారు. ఏముంటుంది దీంట్లో కంటెంట్? మీరు రండి, వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఏముందో యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్, ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలి, పోవాలి. మార్నింగ్ 11:30 నుంచి 3 వరకు కంటిన్యూ అయింది. సో దట్ ఈస్ ఓకే, పక్కన పెడదాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ దిస్ అంటే ఇలాంటి కేసెస్ ఎప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీకి పోలేదు. ఇది ఏం చేయాలనుకుంటున్నారు, ఏమి అంటే అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. ఏంటి ఫర్దర్ ఏంటి ప్రాసెస్? మళ్ళీ అటెండ్ కావాలన్నా, ఇక్కడతో క్లోజ్ అవుతుందా, నిజంగా శిక్ష పడుతుందా? సిఐడి కేసు నోటీసు నెక్స్ట్ విచారణ అయిపోయింది కాబట్టి కౌశిక్ రెడ్డి జైలుకు పోతాడా? ఇవన్నీ చర్చ ఉంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇది జస్ట్ ఎంక్వైరీ ఏమో సిఐడి చేసింది. ఇది పర్టికులర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసే. ఆ పోలీస్ స్టేషన్లో ఏమంటారు, రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ఏ. సరే, రోడ్డు మీద ధర్నా చేస్తే న్యాచురల్లీ కేసు బుక్ అవుతుంది. దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఏదో మేము శిక్ష వేసేస్తాం, ఈ కేసులో ఏం శిక్ష పడుతుంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు ఎన్నో వీడియోస్ ఏదైనా చూపించినా కూడా చాలా ఈ రోజుల్లో ఎన్నో మాఫింగ్ వీడియోస్ ఉన్నాయి, మేము చూస్తున్నాం మాఫీ వీడియోస్ ఎట్లుంటాయి అనేసి. సో ఆ బేస్ మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డీజీపీ గారు కానీ సిపి గారు కానీ ఇక్కడ సిఐడి అఫీషియల్స్ కానీ చెప్పాల్సింది ఏంటంటే, వెదర్ వాళ్ళ పర్వ్యూలోకి వచ్చే కేసా, ఇది సిఐడి పర్వ్యూలో ఉండే కేసా? ఏమంటారు అసలు? నిజంగా హాస్యాస్పదం. మాకే నవ్వొచ్చింది. అసలు ఈ కేసు ఏంది, ఇచ్చిన నోటీస్ ఏంది, సిఐడి ఆఫీస్కి పోవడేంది? సో దిస్ ఆల్ రాంగ్. మరొక అడుగుడు అన్న, అంటే ఊరేయండి నన్ను ఇక్కడే అనేటువంటి స్టేట్మెంట్ చేసిండు కౌశిక్ రెడ్డి. అంటే ఏం జరిగింది, ఎందుకు ఆయన సపరేట్ అవుతుందా, కేసులు కావాలని? ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఉరేయండి అని చెప్పాడు. ఈ సో కాన్ఫిడెంట్ దట్ హి డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్. తప్పే చేయలేదు. అసలు ఎన్నో కేసులు ఉన్నాయి, ఆ కేసులను వదిలేసి ఈ కేసుని సిఐడికి తీసుకొని రావడం ఏంటండి? దిస్ ఇస్ సచ్ ఎ స్మాల్ కేసు, చాలా చిన్న కేసు. ఇటువంటి చిన్న కేసుకు సిబిఐకి తీసుకొని రావడం చాలా సిగ్గుకరం అండి. ఫర్దర్గా ఎట్లుంటుంది దీనికి కంక్లూడ్ ఎట్లా అవుతుంది? మళ్ళీ పిలుస్తారా ఈరోజుతో క్లోజా, లేకుంటే ఏది వాళ్ళు ఎంక్వైరీ జరిగిపోయింది కాబట్టి ఏమైనా ఆధారాలు ఉంటే రిమాండ్ చేసే పరిస్థితి, జైలు పోతాడా కౌశిక్ రెడ్డి? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఆర్ వెరీ గుడ్ అండి, వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వస్తే వాళ్ళు అది యాక్ట్ చేస్తారు. మేమేం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పై నుంచి సీఎం ఆఫీస్ నుంచి ఎట్లా వస్తే అదే చేస్తారు వాళ్ళు. బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎట్లా మేడం చెప్తా ఉన్నారు 2 years అంటున్నారు, దీని శిక్ష ఇది అసలు 2 years అనేది ఆ అఫెన్సెస్ బిలో 2 years ఉన్నా అంటే చాలా చిన్న కేసెస్ అన్నట్టు లెక్క అది. సో అసలు అలాంటి చిన్న కేసులలో పోలీస్ స్టేషన్కే పిలిచి అడగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని ఉత్త నోటీస్ ఇస్తారు, తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు, కోర్టుకు పోయి అటెండ్ కమ్మంటారు. సో అది చెప్తున్నా నేను. జనరల్గా ఓవరాల్ ఎంక్వైరీ అయిన పనిష్మెంట్ కాదు అది. అంటే ఓవరాల్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కనుక బెయిలబుల్ అయ్యి బెయిల్ తీసుకునే అవకాశం ఉందా?
అసలు అవసరం లేదు ఈ కేసులలో ఈవెన్ అసలు అరెస్ట్ ఉండదు 35(3) ఇచ్చారంటేనే దట్ ఈస్ ఓన్లీ స్టేషన్ బెయిల్ అండి, దట్ ఈస్ ఓన్లీ స్టేషన్ బెయిల్. అసలు అరెస్ట్ ఏమి ఉండవు ఈ కేసులలో చాలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్లో. ఈ బిలో 7 years ఉన్న కేసులలో అరెస్ట్ ఉండదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్ ఎంక్వైరీ చేస్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు, తర్వాత కోర్టులో ట్రయల్ నడుస్తుంది. ఓకే, లీగల్ టీమ్ కౌశిక్ రెడ్డితో పాటు సిఐడి ఆఫీస్కి వీళ్ళంతా కూడా హాజరయ్యారు. మనం చూస్తూ ఉన్నాం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది హాజరైన తర్వాత దీనికి సంబంధించినటువంటిది అసలు కేసు సిఐడి విచారించేటువంటి సిచ్యువేషన్ లేదు, కానీ కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 2 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి కేసు. రోడ్డు మీద ధర్నా వేస్తే సిఐడి కేసు పెడితే అట్లాంటప్పుడు అసెంబ్లీ ముందు రోజువారీగా పార్టీలు ధర్నాలు చేస్తూ ఉంటాయి. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు చేస్తుంటారు. ఇట్లా సిఐడి విచారణ ఇచ్చుకుంటూ పోవాలన్నా సమయం వేస్ట్ అయింది సిఐడి విచారణకు అనేటువంటి ఒక లీగల్ టీం చెప్తా ఉన్నారు. ఇది అవైలబుల్ సెక్షనే, ఇబ్బంది లేదు, మేము దీన్ని ఫేస్ చేస్తాం లీగల్గా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ టాపర్తో మధు మల్కేడ్కర్, సిఐడి ఆఫీస్, హైదరాబాద్.